పండగ ముందు మహిళలకు బిగ్ షాక్ తగిలింది. చాలా మంది పండగ సమయంలో బంగారం లేదా వెండి కొనుగోలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే త్వరలో మగవులందరికీ ఇష్టమైన దసరా పండుగ రానున్న విషయం తెలిసిందే. మరి బంగారం ముందే ధరలు భారీగా పెరిగి మహిళలకు షాక్ ఇచ్చాయని చెప్పుకోవచ్చు మనం. ప్రస్తుతం బంగారం ధరలు పెరగడానికి అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, ద్రవ్యోల్బణం, డాలర్ విలువ పతనం వంటి ఆర్థిక కారణాలు చాలా ఉన్నాయి. అలాగే పండుగలు, పెళ్లిళ్ళ సీజన్లో పెరిగే డిమాండ్ వంటివి ఇతర కారణాలు ఒకటిగా చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా అయితే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా చైనా వాణిజ్య యుద్ధం వంటివి పెట్టుబడిదారులు బంగారం వైపు చూసేలా చేస్తున్నాయి. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు చూసి బెంబేలెత్తిపోతున్నారు. ఈ బిలియన్ ర్యాలీ ఇంకెన్నాళ్ళంటూ గందరగోళంలో ఉన్నారు అంతా కూడా. ఒక్కరోజు కాస్త బ్రేక్ ఇచ్చిన బంగారం ధర ఒక్క రోజులో మళ్ళీ భారీగా పెరిగిపోతుంది. ఈ రోజు తగ్గింది అని అనుకుని ఊపిరి పీల్చుకుని కొందామని ప్లాన్ చేసుకునే లోపే మళ్ళీ నెక్స్ట్ డే చూడగానే పెరిగిపోతుంది. వెండి ధర కూడా అనూహ్యంగా అలానే ఉంది. బంగారం కొనలేని వాళ్ళు కనీసం వెండైనా ఎఫోర్డ్ చేయగలుగుతారా అంటే వెండి రేట్లు కూడా బంగారంతో సమానంగా దూసుకెళ్తూ ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. అయితే బంగారం ధరలు రోజు రోజుకి రికార్డు సృష్టిస్తూ ఉన్నాయి. సరికొత్త ఆల్ టైమ్ హైని టచ్ చేస్తూ ఉన్నాయి. మొదట వెండి 1,00,000 మార్క్ దాటగా ఆ తర్వాత స్వచ్ఛమైన బంగారం, ఆభరణాలకు ఉపయోగించే గోల్డ్ ధర కూడా 1,00,000 దాటేసింది. 1,50,000 వైపు బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తూ ఉన్నాయి ప్రస్తుతం. సెప్టెంబర్ 12న హైదరాబాద్లో బంగారం ధరలు చూస్తే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 771 రూపాయలు పెరిగి 1,11,280 రూపాయలకు చేరుకుంది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 700 రూపాయలు పెరిగి 1,02,000కు చేరుకుంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 580 రూపాయలు పెరిగింది. ఇక మహిళలకు దీంతో బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. దసరా పండుగ మొన్న శ్రావణ మాసంలో అలానే సరే నెక్స్ట్ పండుగ కొనుక్కుందామని పోస్ట్పోన్ చేసిన వాళ్ళకి మళ్ళీ నిరాశ మిగిలిందని చెప్పుకోవచ్చు. గోల్డ్ అంతకంతకి పైకి వెళుతుంది తప్ప అది గోల్డ్ రేట్ దిగి రావట్లేదు. 500 పెరిగితే 50 రూపాయలు తగ్గుతుంది, 100 రూపాయలు తగ్గుతుంది. దాంట్లో ఏం ఉపయోగం ఉంటుందని చెప్పి జనాలంతా కూడా తీవ్ర నిరాశ అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. బట్ మరొక పక్క చూస్తూ ఉంటే కనుక ఇక పెళ్ళిళ్ళు లేకపోతే ఇంట్లో ఫంక్షన్లకి ఇంకా బంగారం కొనక తప్పని పని, ఇంకా తప్పని స్థితి కాబట్టి ఇంక మరి కొంతమంది అయితే ఇంకా రేటు పెరిగినా కూడా తప్పని పరిస్థితి కాబట్టి కొంటూ ఉన్నారు. ప్రస్తుతం చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధర వచ్చేసి 1,11,000గా ఉంది. సో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు వచ్చేసి 1,11,280. 22 క్యారెట్స్ వచ్చేసి 10 గ్రాములు 1,02,000గా ఉంది. 18 క్యారెట్లు కూడా 580 రూపాయలు పెరిగింది. సో ఒక్కొక్క క్యారెట్ అంటే ఇప్పుడు 18 క్యారెట్లు కానివ్వండి, 22 క్యారెట్లు కానివ్వండి, 24 క్యారెట్లు దానికి తగ్గట్టు రేటు పెరుగుతూనే పోతుంది తప్ప ఎక్కడ తగ్గుతున్న పరిస్థితి అయితే ఎక్కడా కనిపించట్లేదు. సో ఈసారి పండగకి కూడా నిరాశ అనే చెప్పుకోవచ్చు. సో బంగారం ధర పక్కన పెడితే వెండి కూడా అదే రేంజ్లో పరుగులు పెడుతూ ఉంది. కనీసం వెండి కొనడానికి కూడా గతంలో అయితే 1,00,000 రూపాయలు పెడితే కేజీ వెండి వరకు వచ్చేది. తర్వాత అర కేజీకి వెళ్ళింది, తర్వాత 500 గ్రాములు అట్లా తగ్గుకుంటూ వచ్చి వెండి కూడా అదే రేంజ్లో పెరిగిపోవడంతో 10 రూపాయలు పెట్టి కొనాల్సిన దగ్గర ఖచ్చితంగా 50 రూపాయలు, 100 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. సో ఈ టైంలో వెండి కన్నా కొంతమంది దాంట్లో వెండిలా కనిపించే జర్మన్ సిల్వర్ కానివ్వండి మరికొద్ది వాటికి వెళ్ళిపోతున్నారు ఈ రేట్లు చూసి భరించలేక. సో ప్రస్తుతం చూస్తున్నాము బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతూనే ఉన్నాయి. సో ఈరోజు కూడా బంగారం ధర పెరిగింది. చూడాలి మరి దసరా వచ్చేలోపు ఏమైనా రేట్స్ తగ్గే పరిస్థితి కనిపిస్తుందో లేదో మరి వేచి చూడాల్సిందే.